ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మే 10వ తేదీన శనివారం రోజున అయితే వీరికి సాయంత్రం లోపు అయితే ఒక సంఘటన అయితే తెలియబోతుంది. కనుక వీరికి ఎలాంటి సంఘటన అనేది రాబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ఓం శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం. ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు, శ్రీ షిరిడి సాయి బాబా ఉపాసకులు. మీ 2 హస్తరేఖలు, ముఖ లక్షణం, జన్మ తేదీ, ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక ఈ తులారాశి వారైతే మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలు పరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే కూడా ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కడ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది త్వర నుంచి ప్రతికూల స్పందనకైతే దారి తీయవచ్చు. ఇక మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుందండి. ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి అయితే ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఈ రాశి వారికి ప్రేమ, నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. అలాగే మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్గా ఉండి మీకు సంతోషాన్ని అయితే కలిగిస్తారు. ఇక అతిగా ఖర్చు చేయటం, ఆర్థిక పథకాల కాలంలో దూరంగా ఉండేలా చూసుకోండి. దగ్గర బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కరపంచడానికి కోరవచ్చును. అయినా ఇది మీకు సహాయకరంగా ఉపయోగకరమే కానీ కాలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఇక ఈ రాశికి చెందిన కార్యక్రమంలో ఇతర విషయంలో కల్పించుకోకూడదు. అంటే లేనిది మీ యొక్క మెసేజ్ దెబ్బ తినే ప్రమాదం అయితే ఈ సమయంలో ఉంది. ఈరోజు మొత్తం మీ అంతరాయ కలిగించే భావోద్వేగాల కోరికలను అదుపులో ఉంచుకోండి. పాత సాంప్రదాయం లేదా ఆలోచన మీ పురోగతిని ఆటంకం పరుస్తుంది. అభివృద్ధిని అర్థమవుతుంది. ముందుకు వెళ్ళటానికి అవరోధాలు కూడా కనిపిస్తుంది. ఇక ఈ తులారాశి వారైతే ఈరోజు మీరు చాలా సంతోషంగా, ఆనందంగా గడపతున్నారు. తాజాగా పెట్టుబడి వ్యవహారంలో స్వంత నిర్ణయాలు తీసుకోండి. ప్రేమకే జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఇక ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతూ ఉంటారు. మీ బంధువులపైన ఒక కన్ను వేసి ఉంచండి. ఇక మిగతా అంతా చాలా బాగుంటుంది ఈ రాశి.